ఒక గొప్ప అరణ్యంలో జంతువులన్నీ కలిసి ఆనందంగా జీవించేవి. వెదజల్లే వెన్నెలలో జంతువులు ఆటలు ఆడేవి. పక్షుల పాటలు అడవిని మధురంగా మారించేవి. కాని ఒక దురాశపడ్డ పులి అందరికీ భయంకరమైంది. పులి గర్జన అడవిలో ప్రతిధ్వనించేది. నేనే రాజు. నాకు కావాల్సినంత ఆహారం కావాలి. అది ప్రతిరోజూ ఒక జంతువును వేటాడి తినేది. జంతువులు భయంతో దాగిపోవటం అలవాటు చేసుకున్నాయి. మనమంతా కలిసి ఏదైనా చేయాలి, అరిచింది మేక. ఈ పులిని ఆపకపోతే మనం ఎవరూ బతకలేం. అందరూ కలిసి ఒక పరిషత్ ఏర్పాటు చేసుకున్నారు. ఖరేడి చెప్పిన మాట అందరూ ఆసక్తిగా విన్నారు. నేను ఒక గొప్ప యుక్తి ఆలోచించాను, అన్నాడు ఖరేడి. పులిని మోసం చేసి దాని అహంకారాన్ని ఉపయోగించాలి. అందరూ ఆశ్చర్యంతో ఖరేడిని చూశారు. నేను పులిని మాయా బావి దగ్గరకు తీసుకెళ్తా. ఖరేడి ధైర్యంగా పులి గుహ దగ్గరకు వెళ్ళింది. ఓ మహాపులి, నీకు ఒక ముఖ్యమైన వార్త. ఇక్కడి రాజ్యాన్ని ఇప్పుడు ఇంకో పెద్ద పులి స్వాధీనం చేసుకుంటుంది. పులి కళ్ళు ఎర్రగా మారాయి. అది కోపంగా గుర్రుమంది. ఇంకో పులా? అది అసాధ్యం అంటూ పులి గర్జించింది. నేనే ఈ అడవి నిజమైన రాజు, అన్నది గర్వంగా. నమ్మలేకపోతే మీరు స్వయంగా చూడండి, అన్నాడు ఖరేడి. అది మాయా బావిలో ఉంది. పులి అడవి అంతటా దూసుకుపోతూ బావి వైపుకి నడిచింది. పచ్చని చెట్లను దాటి పొదల్ని దాటి వెళ్ళింది. చివరికి పాత రాళ్లతో నిండిన బావి దగ్గర నిలిచింది. ఇదే ఆ మహా పులి ఉండే స్థలం, అన్నాడు ఖరేడి. పులి బావిలో తొంగి చూసింది. అక్కడ ఓ పెద్ద పులి కనిపించింది. పులి గుర్రుమంది. లోపల ఉన్న పులి కూడా అదే చేసింది. ఇదేనా నా శత్రువు అనుకుని పులి కోపంగా ఊగిపోయింది. పులికి అసలు విషయం తెలియదు. బావిలో కనిపించింది తనే అని దానికి తెలియదు. ఈ పులి నన్ను తక్కువగా అంచనా వేస్తోంది. దాని గర్వం మరింత పెరిగిపోయింది. నేను దీన్ని ఓడించాలి అని పులి ఫిక్స్ అయింది. నేనే ఈ అడవి నిజమైన రాజు అని గర్జించింది. బావిలోని ప్రతిబింబం కూడా అలాగే గర్జించింది. నన్ను అనుసరించే ధైర్యం ఉందా అనుకుంది పులి. పులి కాస్త వెనక్కి వెళ్లి బలంగా దూకింది. దాని ఆశయం బావిలో ఉన్న పులి పై దాడి చేయడం. కాని అది గట్టిగా నీటిలో పడిపోయింది. బయటకి రాలేక అటూ ఇటూ కొట్టుకుపోయింది. ఇది ఏమిటి? నేను మోసపోయానా అనుకుంది. తన ప్రతిబింబాన్ని చూసి గర్వంగా అనుకున్నామనిపించింది. నా గర్వమే నన్ను నాశనం చేసింది అని బాధపడింది. బయటికి రావడానికి ఎంత ప్రయత్నించినా కాలేదు. ఖరేడి దూరంగా నిలబడి నవ్వింది. నా ప్లాన్ సక్సెస్ అని మిత్రుణ్ణి పిలిచింది. అడవిలోని జంతువులందరూ అక్కడికి చేరుకున్నారు. వారు ఆనందంతో చప్పట్లతో ఖరేడిని అభినందించారు. Please subscribe to our channel.